తాజా అంశం చూస్తున్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో ప్రచారం చేయాలన్న ఆయన పోలింగ్ బూత్ల వారీగా ప్రచార ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గంలో సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందన్న భరోసా కల్పించాలని పేర్కొన్నారు. కాంగ్రెస్తోనే జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమవుతుందన్న రేవంత్ అభ్యర్థి ఎంపిక విషయం ఏఐసీసీ చూసుకుంటుందని తెలిపారు. పార్టీ గెలుపు కోసం పనిచేయాల్సిన గురుతర బాధ్యత మంత్రులపైనే ఉందని సీఎం వివరించారు. మీ పనితీరు, క్షేత్రస్థాయి పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటానని చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల, వివేక్, పొంగులేటి, పార్టీ నేతలతో ముఖ్యమంత్రి చర్చించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో ప్రచారం చేయాలన్న ఆయన పోలింగ్ బూత్ల వారీగా ప్రచార ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గంలో సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందన్న భరోసా కల్పించాలని పేర్కొన్నారు. కాంగ్రెస్తోనే జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమవుతుందన్న రేవంత్ అభ్యర్థి ఎంపిక విషయం ఏఐసీసీ చూసుకుంటుందని తెలిపారు. పార్టీ గెలుపు కోసం పనిచేయాల్సిన గురుతర బాధ్యత మంత్రులపైనే ఉందని సీఎం వివరించారు. మీ పనితీరు, క్షేత్రస్థాయి పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటానని చెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మంత్రులు పొన్నం, తుమ్మల, వివేక్, పొంగులేటి, పార్టీ నేతలతో ముఖ్యమంత్రి చర్చించారు.